బ్యాటింగ్లో 20 పరుగులు తక్కువగా చేయడంతోనే విజయం సాధించలేకపోయామని ఆర్సీబీ కెప్టెన్ ఫ్యాఫ్ డూప్లిసిస్ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ పరాజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన ఫ్యాఫ్ డూప్లిసిస్ బ్యాటింగ్ వైఫల్యం తమ విజయావకాశాల్ని దెబ్బతీసింది అన్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కారణంగా భారీ లక్ష్యాల్ని కూడా కాపాడుకోలేని పరిస్థితి నెలకొంది అని ఫ్యాఫ్ డూప్లిసిస్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. డ్యూ ప్రభావం ఉన్నప్పుడు అదనంగా పరుగులు చేయాలి, కానీ మేము మా లక్ష్యానికి 20 పరుగులు తక్కువగా చేశాం. అయినా మా కుర్రాళ్లు అద్భుతంగా పోరాడారు. గెలుపు కోసం ఆఖరి వరకు తమ సాయశక్తులా ప్రయత్నించారు. ఎవరిని అడిగినా ఈ పిచ్ కండిషన్స్, సహజ స్వభావం నేపథ్యంలో 180 పరుగుల లక్ష్యం పోరాడదగింది అని చెప్తారు. కానీ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కారణంగా భారీ లక్ష్యాల్ని కూడా కాపాడుకోలేని పరిస్థితి నెలకొంది. డ్యూ కూడా మ్యాచ్ ఫలితాల్ని శాసిస్తోంది. ఈ సీజన్లో మా జట్టు ప్రదర్శన పట్ల గర్వపడుతున్నాను. చాలా టీమ్స్ అగ్రస్థానం నుంచి 9వ స్థానానికి పడిపోయాయి, కానీ ఆర్సీబీ అద్భుతంగా పుంజుకుంది. వరుసగా 6 మ్యాచ్లు గెలిచి అసాధారణ పరిస్థితుల్లో ప్లే ఆఫ్స్ చేరింది. అయితే ఈ రోజు మేము ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాం. బ్యాటింగ్లో 20 పరుగులు అదనంగా చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది అని ఆర్సీబీ కెప్టెన్ ఫ్యాఫ్ డూప్లిసిస్ చెప్పుకొచ్చాడు.